గతేడాది నవంబర్లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఎలన్ మస్క్ ఇప్పుడు ఆయనతో విభేదిస్తున్నారు. వన్ బ్యూటిఫుల్ బిల్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్ ట్రంప్ తనకు కట్టబెట్టిన పదవికి రాజీనామా చేసేశారు. అంతేకాదు, ట్రంప్ కి పోటీగా కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ఎలన్ మస్క్కు తన ప్రభుత్వంలో కీలక పదవి కట్టబెట్టారు. డోస్ విభాగాధిపతిగా మస్క్కు బాధ్యతలు అప్పగించారు. కానీ వీరిద్దరి మధ్య ఓ బిల్లు విషయంలో వివాదం తలెత్తింది. అమెరికా ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించేందుకు ప్రయత్నించి మస్క్ అవమానాల్ని ఎదుర్కొన్నారు. ఆయనకు చెందిన టెస్లా షోరూంలపైన దాడులు జరిగాయి. అయితే ట్రంప్ వన్ బ్యూటిఫుల్ బిల్లు పేరుతో ఓ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మస్క్ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాతే ఆయన తన డోస్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి ట్రంప్పై మస్క్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాను లేకుంటే ఎన్నికల్లో ఓడిపోయేవారని హాట్ కామెంట్స్ చేశారు. తన మద్దతు లేకుంటే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని, ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారన్నారు. ఇక సెనెట్లో రిపబ్లికన్లు 51 నుంచి 49తో ఉండేవారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా కొత్త పార్టీ పెట్టవచ్చా అంటూ ఎక్స్ వేదికగా అభిమానులు ప్రశ్నించారు. 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా అని మస్క్ పోస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా మస్క్ వ్యవహారం అమెరికా రాజకీయాల్లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ దేశాలపై ట్రంప్ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే మస్క్ మాత్రం ట్రంప్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా ఈ బిల్లును తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు చేస్తుంటే మస్క్ మాత్రం బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ట్రంప్ను అభిశంసించిన ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను అధ్యక్షుడిగా చేయాలని మస్క్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. దీంతో పాటు ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. పెద్ద బాంబు లాంటి విషయాలు చెప్పాల్సిన సమయం వచ్చిందని ట్వీట్ చేసి వాటి వివరాలు వెల్లడించారు. ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయట పెట్టడం లేదంటూ ఎక్స్లో సంచలన పోస్ట్ చేశారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వ్యవహారంలో మస్క్ తీరుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదేవిధంగా ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో ఆసక్తి కూడా పెరిగింది. మరీ ముఖ్యంగా మస్క్ వన్ బ్యూటిఫుల్ బిల్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ బిల్లుపై మాట్లాడకుండా తాను ఉండలేకపోతున్నానన్న మస్క్ ఇదొక చెత్త బిల్లు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ బిల్లు కారణంగా దేశ బడ్జెట్ లోటు $2.5 ట్రిలియన్ పెరుగుతుందని, అమెరికన్లపై భరించలేని రుణభారాన్ని పెంచుతుందన్నారు. ఒక పక్క డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ప్రభుత్వ ఖర్చు ఎలా తగ్గించాలో చూస్తుంటే ఈ బిగ్ బిల్లు దానికి రివర్స్లో పనిచేసేలా కనిపిస్తోందని, ఈ బిల్లుకు ఓటు వేసిన వారు సిగ్గుపడాలని, వాళ్ళేం చేశారో వాళ్లకే తెలుసంటూ మండిపడ్డారు. అంతేకాదు, అమెరికాను ఇలా దివాలా తీయిస్తుంటే దేశ పౌరులు మీకు బాధ్యత ఉండక్కర్లే అంటూ హితవు పలికారు మస్క్. అయితే మస్క్ విమర్శలను వైట్ హౌస్ ఖండించింది. ఈ బిల్లు గురించి మస్క్ అభిప్రాయమేంటో ట్రంప్కి బాగా తెలుసని, ఆయన ఒపీనియన్ ద్వారా ట్రంప్ నిర్ణయం మారదని పేర్కొంది. అయితే ప్రభుత్వంలో మస్క్ జోక్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ కూడా గతంలో వ్యాపారాలు చేసే రాజకీయాల్లోకి వచ్చారు. పూర్తిగా వ్యాపారాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. కానీ మస్క్ తన వ్యాపారాన్ని మరింత ఎత్తులకు తీసుకువెళ్లాలని చూస్తున్నారు. తన బిజినెస్ పెంచుకునేందుకే మస్క్ ట్రంప్తో జత కట్టారని, వారిద్దరి మధ్య గొడవ రావడంతోనే ఆయన ట్రంప్పై ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.